లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ఇప్పుడు పేటిఎంకు చెందిన సినిమా టికెట్ వ్యాపారాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పేటిఎం ఈ వ్యాపార ఒప్పందం 1500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ఈ జొమాటో కాకుండా ఇతర కంపెనీలు కూడా పేటిఎం చెందిన వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుస్తుంది. ఒకవేళ ఒప్పందం విజయవంతం అయితే బ్లింకిట్ తర్వాత జొమాటో కొనుగోలు చేసిన రెండవ వ్యాపారం అవుతుంది. 2022లో జొమాటో బ్లింకిట్ ను 4447 కోట్ల కొనుగోలు చేసింది. అయితే ఈ వ్యాపార కొనుగోలు విషయంలో జొమాటో గాని పేటిఎం నుంచి గాని ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. పేటిఎం మూవీస్ తన సెగ్మెంట్ లో బుక్ మై షోను గట్టిగా పోటీనిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీతో పాటు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ యాక్సెల్, ఎలివేషన్ కూడా బుక్ మై షోలో పెట్టుబడి పెట్టాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం 976 కోట్ల రూపాయలు కాగా ఈ కాలంలో కంపెనీ 85.72 కోట్ల లాభం వచ్చింది. జొమాటో వ్యాపారానికి ఇది కొత్త కాదు. ఈవెంట్ల కోసం కంపెనీ టికెట్ బుకింగ్ సేవలను అందిస్తుంది. ఇది జుమాల్యాండ్ అనే ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంది. పేటిఎం మార్కెటింగ్ సేవల్లో గిఫ్ట్ వోచర్లు, టికెటింగ్ అంటే ట్రావెల్స్, సినిమాలు, ఈవెంట్లు, ప్రమోషన్లు, క్రెడిట్ కార్డు మార్కెట్లో ఉన్నాయి. గత ఏడాది కంపెనీ 1734 కోట్లు రాబట్టింది. పేటిఎం తన మొత్తం సంపాదనలో 17% మార్కెట్ సెగ్మెంట్ నుంచి పొందుతుంది. కంపెనీ ఆదాయంలో మిగిలిన 83% చెల్లింపులు ఆర్థిక సేవల ద్వారా వస్తుంది.